బ్రేకింగ్ న్యూస్ గుంటూరు మంగళగిరిలోని ద్వారకా నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది. విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు. అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు. గుంటూరు మంగళగిరిలోని ద్వారకా నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది. విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు. అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు. అర్థం చేసుకోండి. రామచంద్ర యాదవ్ గారు వస్తారంటే మేము ఆపాం వద్దని. మాకు టైం కావాలంటే పూర్తి లేదు. మాకు టైం కావాలి, ఇస్తారా ఎవరా? దేవుని కూడా చుట్టూ అట్లా దిగిరమ్మనండి. మేమే తీసుకుంటాం. మీరు రెండు మీరు కింద మాట్లాడారు. గుంటూరు మంగళగిరిలోని ద్వారకా నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది. విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు. అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు. దేవుని కూడా చుట్టూ అట్లా దిగిరమ్మనండి. రైట్, ఇక ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. అనిల్, మంగళగిరి ద్వారకా నగర్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే కృష్ణుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అటు యాదవ్ సంఘ నేతలు కూడా సమాయత్తమైనటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొండ పోరంబోకలో పెడుతున్నటువంటి విగ్రహాన్ని అడ్డుకునేందుకు కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మరి కొండ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద నీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది, ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ స్థలంలో పూర్తిగా తీసివేసి అటు మరో ప్లేస్ లో కూడా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులు జేసీపీ ద్వారా కూడా విగ్రహాన్ని తొలగించేందుకు కూడా మరి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యాదవ సంఘ నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారుల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వారితో చర్చలు జరిపేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరో ప్లేస్ లో ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులే కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వెంకటేశ్వర్లు హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలని పరిగణలోకి తీసుకొని అమలు పరచాల్సినటువంటి అధికారులు మరి ఏదైతే మరి యాదవ్ సంఘాల మధ్య అదేవిధంగా హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొనసాగుతుంది. ఏదైతే మరి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు కూడా భారీ సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. ఏది ఏమైనా యాదవ్ సంఘాల నేతల మధ్య అదేవిధంగా అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యం మరో ప్లేస్ లో కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా చర్చలు అయితే కొనసాగుతుంది. అనిల్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.